పొగలి రేకులు విరిసే పొగలి రేకులు. సచ్ ఏ ఫన్నీ మూవీ. ప్రతి క్షణం నవ్వే. బాగా ఎంజాయ్ చేశాం. ఏంటి దేవి, ఇంకా మున్నగారు ఫోన్ చేయలేదు. అబ్బా నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అసలు సినిమా చూసావా లేదా? పోనీ నువ్వే ఫోన్ చేయి. ఏమంటారు? నువ్వు ఇలా డిస్పరేట్గా కూర్చోవడం కన్నా అదే నయం. ఫోన్ చేయి. ఒకసారి మున్నగారు గొంతు విన్నావంటే నీకు రిలీఫ్గా ఉంటుంది. ఆఫ్ చేసింది. ఎందుకు ఎందుకు ఆఫ్ చేశారు? అబ్బా తనున్న ప్లేస్లో సిగ్నల్స్ లేవేమో దేవి. దేవి ఎందుకింత డిస్టర్బ్ అవుతున్నావు? నాకెందుకు నీ రియాక్షన్ నార్మల్గా అనిపించట్లేదు. ఇంకేమైనా జరిగిందా? దుర్గా దుర్గా భాయికి మున్నగారికి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అలా దుర్గా అడిగినప్పటి నుంచి నాకేదో భయంగా ఉంది. దుర్గా అలా ఎందుకన్నాడు? ఏమో ఊరికే అన్నానంటున్నాడు. నేను మున్నగారిని కూడా ఈ మాట అడిగాను. అదేం లేదు, నాకు భాయికి మధ్య ఎప్పుడు గొడవలు రావు అని అన్నారు. ఇంకేం మున్నగారే చెప్పాక ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమో అంజు, మున్నగారు పక్కనున్నంతసేపు చాలా ధైర్యంగా ఉంటుంది. ఆయన కనిపించకపోతే చాలు ఏదో పిరికితనం, భయం. కనీసం తన కాంటాక్ట్లో ఉన్నా బావుండు. మున్నగారు ఫోన్ చేస్తారు, పనైపోగానే తిరిగి వచ్చేస్తారు. హలో మేడం. మున్నగారు ఏమైనా ఫోన్ చేశారా అంజీ? లేదు మేడం, నాకేమీ కాల్ చేయలేదు. ఏదో అర్జెంట్ పనుందని రాత్రి ముంబై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంతవరకు ఫోన్ లేదు. నేను పొద్దునుంచి ట్రై చేస్తున్నాను, ఆఫ్ చేసింది. నీతో ఏమైనా మాట్లాడారేమోనని. ఒక్క నిమిషం మేడం. మొన్న నీకేమైనా ఫోన్ చేశాడా? లేదు. నీకు? లేదు మేడం, ఇక్కడెవరికి ఫోన్ చేయలేదు. ఓకే.
ఒకవేళ కాంటాక్ట్ చేస్తే నేను ఫోన్ చేయమన్నానని చెప్పండి. తప్పకుండా మేడం. బాయ్. ఓ హాయ్ దేవి. దుర్గా ఏడి? ఏంటి ఏదో చాలా వరీడ్గా ఉన్నట్లున్నావు? సాయంత్రం కూడా గమనించాను. ఏమైంది దేవి? ఏం లేదు. దుర్గా ఏడి? అఫ్కోర్స్ ఏదో ఉంది. ఏమైంది దేవి డార్లింగ్? నాతో చెప్పవా? మేబీ ఐ కెన్ హెల్ప్ యూ. దేవి, ఏమైంది? ఇలా రా. మున్నాగారి కాంటాక్ట్లోకి రావడం లేదు. ఏమైందో అర్థం కావట్లేదు. నువ్వు పొద్దున్న భాయ్తో మున్నగారికి ఏమైనా గొడవలా అని అడిగావు కదా? ఎందుకు అలా అడిగావు? నీకేమైనా తెలుసా? దుర్గాకెలా తెలుస్తుంది? నీ మొన్న మాయమైపోతే ఎటుపోయాడో ఏమయ్యాడో మాలో ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నేను నీతో మాట్లాడట్లేదు. ఉప్స్. పోనీ నువ్వు చెప్పు దుర్గా. నాకేం తెలియదు దేవి, ఊరికే ఇలా అన్నాను. విన్నావుగా? సో యమున్నా ఇస్ మిస్సింగ్. హౌ సాడ్. మై సింపతీస్ దేవి డార్లింగ్. అక్కర్లేదు. నీ సానుభూతి నాకు అక్కర్లేదు. మున్నగారికి ఏమీ కాదు. హీ విల్ బి ఫైన్. అండ్ డోంట్ యూ డేర్ కాల్ మీ డార్లింగ్. ఆల్ ది బెస్ట్. దేవి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? మున్నాగారు కాంటాక్ట్లోకి రావడం లేదు మావయ్య. నాకు చాలా భయంగా ఉంది. ఏమైందో అర్థం కావడం లేదు. కనుకోండి మావయ్య, ప్లీజ్. అయినా సికందర్ భాయ్తో మాట్లాడండి. నాకు చాలా భయం వేస్తుంది. ఏమైంది తల్లి? కాస్త నిదానంగా నాకు అర్థమయ్యేలా చెప్పు. మున్నాగారిని భాయ్ అర్ధరాత్రి ఎందుకు రమ్మన్నారో తెలీదు మావయ్య. మున్నాగారు ముంబై వెళ్ళగానే ఒక్కసారి ఫోన్ చేశారు. భాయ్తో మాట్లాడాక మళ్ళీ చేస్తానన్నారు. అంతే. ఇంతవరకు కాల్ లేదు, మెసేజ్ లేదు. నేను ట్రై చేస్తే తన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని మెసేజ్ వస్తుంది. ఇలా జరగదు మావయ్య. నేను కంగారు పడతానని మున్నాగారికి తెలుసు. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేస్తారు. ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటే తప్ప ఇలా జరగదు. అందుకే ఒక్కసారి భాయ్కి ఫోన్ చేయండి మావయ్య. అనవసరంగా కంగారు పడుతున్నావు తల్లి. భాయ్ అర్ధరాత్రి పిలిపించారంటేనే అక్కడేదో పెద్ద సమస్య ఉందని అర్థం. ఆ పరిస్థితిలో నీకు ఫోన్ చేసేంత తీరిక ఆ అబ్బాయికి లేదేమో. ఆ మాత్రానికే మనం భాయికి ఫోన్ చేయడం బాగుండదు. తెల్లారిందాక ఆగి చూద్దాం. అది కాదు మావయ్య. మున్నగారికి భాయ్తో ఏమైనా గొడవలున్నాయేమోనని దుర్గా అన్నాడు.
అప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తుంది. దుర్గా అలా అన్నాడా? అవును మాయా. దుర్గా! ఈడియట్, నోరూరుకోదా? ఇప్పుడు చూడు, అంతా దారి దాకా వెళ్ళింది. నాకు రాత్రి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పావంటే చంపేస్తాను. దుర్గా! వస్తున్నా డాడ్. హే, పో. పోయి ఆర్కేని చంపకుండా వదిలినందుకు బాయ్ కోపం వచ్చిందేమో అనుకున్నానని చెప్పు. అందుకే అలా అన్నానని చెప్పు. పోరా. మున్నాకి భాయికి మధ్య గొడవలున్నాయేమో అన్నావట? అవును డాడ్. ఎందుకలా అన్నావు? నీకేం తెలుసు? మీ మున్నా భాయ్ చేతిలో ఖతం, ముంబైలోనే ఫినిష్. మాట్లాడవే, ఎందుకలా అన్నావు? అది మొన్న ఆర్కేని చంపకుండా వదిలేశాడని చెప్పారు కదా, మరి ఆర్కే బాయ్ శత్రువు. అందుకని బాయ్కి కోపం వచ్చిందేమో, ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయేమో అనుకున్నాను. మతి లేకుండా ఏమాత్రం ఆలోచన లేకుండా మాట్లాడిస్తారు. ఆర్కేని చంపను అని మున్నా అన్నాకే కదా భాయ్ పెళ్లి గురించి మనతో మాట్లాడతానన్నారు. ఆర్కే గురించి ఆయనకు మున్నా మీద కోపం ఉంటే అలా ఎందుకు చేస్తారు? అవును మాయా, మున్నగారు భాయ్తో ఆర్కే గారి గురించి చెప్పారు. భాయ్ అందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాతే భాయ్ మా పెళ్లి గురించి మీతో మాట్లాడతా అన్నారు. ఆర్కే గారి గురించి భాయ్కి ఖచ్చితంగా ఏ కోపం లేదు. వీడి ఆలోచన లేని మాటలు పట్టుకొని అనవసరంగా ఎంత కంగారు పట్టవో చూడు. ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఏదో ముఖ్యమైన పనుండే నీకు ఫోన్ చేసి ఉండడు. రేపు పొద్దున్న దాకా చూద్దాం. అవసరమైతే అప్పుడు భాయ్తో మాట్లాడదాం. ఇప్పుడు వద్దు తల్లి, బాగుండదు. ఇక వెళ్ళి పడుకోండి. ఉమ్. ఏం చెప్పావు? నువ్వు చెప్పమందే చెప్పాను. డాడేమన్నారు? నమ్మారా? నమ్మారు. గుడ్. కానీ నాకు మాత్రం చాలా డిస్టర్బింగ్ ఉంది ఈశ్వర్. నువ్వు అన్న మాటలు నేను విన్నాను. ఒకవేళ మున్నాకేమన్నా ప్రాబ్లం ఉంటే డాడ్ వాళ్ళకి చెప్దాం. షట్! వాడికి ప్రాబ్లం ఉంటే మనం డాడీకి చెప్పాలా? ఎందుకురా? వాడేమన్నా మన ఫ్రెండా? చావని రాస్కెల్ని. అదే నాకు కావాల్సింది. హీ షుడ్ డై.